నిన్నటి దినమున అనంతపురం జిల్లా సింగళమల్ల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలో వైసీపీ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ ఎంపీలు, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు అంతా వచ్చి పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి రావడం జరిగింది. ప్రారంభించడంలో భాగంగా సంవత్సరం పూర్తి కాలంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి హామీలు నెరవేర్చలేదని అవాకులు చెవాకులుగా మాట్లాడడం జరిగింది. ఒకటే వైసీపీ నాయకులు ఒకటే అడుగుతున్నాము, మీరు సంవత్సర కాలంలో గత మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏ పనులు చేశారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 ఇయర్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయారు అనడానికి మీరు ఇక్కడేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి చేయలేదని. మేము కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన దాంట్లో మొదటి సంవత్సరంలోనే 85% పూర్తి చేయడం జరిగింది. ఏదో కొన్ని ఒక 2-3 ఆ 2-3 కూడా మా ముఖ్యమంత్రి వర్యులు పలానా తారీఖున ఇవి చేయబోతున్నామని కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. అలాంటిది మీరు మీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇక్కడ ఏమి అభివృద్ధి జరగలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారే, ఒక్కసారి ఆలోచించుకోండి. సూపర్ 6 పథకాలలో తొలి సంతకం డిఎస్సి పైన చేయలేదా? తల్లికి వందనం ఇవ్వలేదా? అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించలేదా? మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదా? అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాం దశల వారీగా. ఇంకా ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతా అంటే ప్రజలలో మొత్తం కూటమి ప్రభుత్వానికే ఆదరణ చెందుతున్నారు ప్రజలనే ఉద్దేశంతో మీకు ప్రజలు బాగుంటే మీకు నచ్చదు కదా, ఒక కడుపు మంటగా ఏదో విధంగా విష ప్రచారాలు చేయాలనే ఉద్దేశంతో డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఏమి చేయలేదు. 1 ఇయర్లో మీరు ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో అస్తవ్యస్తంగా చేసి పెడితే దాన్ని సరిచేసుకుంటూ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రారంభించి ప్రజలకు చేరువయ్యి ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమము, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కనీసం కేంద్ర పథకాలు 100 చిల్లర ఉంటే ఆ పథకాలలో వచ్చే రాష్ట్రానికి రావాల్సిన వాటాలకు మీరు గత 5 ఏళ్లలో ఆ నిధులు వస్తే ఇతర దానిలకు మరలిస్తే
మొత్తం కేంద్ర పథకాలే ఈ రాష్ట్రానికి ఏమీ లేకోకుండా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక అందులో 73 పథకాలు పునరుద్ధరించుకోవడం జరిగింది. అందుకు 13,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది.